ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి మరి వారి వరంగల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్వరాజ్య టీవీ అనేది మరి అతి తక్కువ కాలంలో ప్రజల మన్నన పొందుకొని మా సమస్యల పట్ల నిరంతరం పోరాడుతున్న మరి జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్ట్స్ కాలేజీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లను వెంటనే ప్రభుత్వానికి మరి మేము చెప్పి తొందరగా విడుదలయ్యేటట్టుగా కూడా కృషి చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇంకో మాట కూడా చెప్పిండ్రు. ఏంటంటే ప్రైవేటు యాజమాన్యాలు ఎవరైతే ఆపుతారో సర్టిఫికెట్లే కానీ ఫీజుల గురించి కూడా ఎక్కువ మరి ఇబ్బంది పెడితే మాత్రం మా దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అప్పుడు మరి గెలవడం జరిగింది. గెలిచిన సందర్భంలో పూర్తిగా విద్యార్థులను అదేవిధంగా వైద్యాన్ని విద్యను పూర్తిగా మరి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించకపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థుల పట్ల యువకుల పట్ల అదేవిధంగా అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల మేము పెద్ద ఎత్తున మరి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాము, మా పార్టీని గెలిపించండి అంటే అందులో 55% ఉన్నటువంటి బీసీలు పెద్ద ఎత్తున ఒక తాటి మీదకి వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి కాంగ్రెస్ 15 నెలల కాలంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కూడా మళ్ళొచ్చి ధర్నాలు అదేవిధంగా రాస్తారోకోలు రోడ్డు మీద కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ పరిస్థితి? ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము మేము 100కి 90% ఉన్నాము. మరి 90% ఉన్నటువంటి మాకు ఎప్పుడు కూడా మాకు ఎందుకు ఈ పరిస్థితి తలెస్తుందో మాకు కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. మేము కూడా అందరికీ చెప్తున్నాము. ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్టించుకోకపోతే మన చట్ట చాటాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన సీట్లు మనమే గెలిపించుకోవాలనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం. ప్రభుత్వాలకు కూడా కనువిప్పు చేస్తున్నాము. ప్రభుత్వాలు మరి మా ఓట్ల ద్వారా మీరు గద్దెనెక్కి మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఒక్క నిమిషం కూడా మీరు ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి 4,000 కోట్ల రూపాయల బకాయిలు మీరు పెండింగ్లో పెట్టిరంటే విద్యార్థులపైన మీకు ఎలాంటి ప్రేమ ఉన్నదో మేము అర్థం చేసుకోగలుగుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్యం కూడా ఎంజిఎం ఆసుపత్రి చూసుకుంటే ఒకప్పుడు మరి ఎలుకలు అదేవిధంగా పందికొక్కులు తిరిగి కూడా ఇప్పటికి కూడా మరి ఎంజిఎం యొక్క పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎంజిఎంలో కూడా చూసుకుంటున్నాం మేము. మా వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మరి ఎంజిఎంకి పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎంజిఎంలో కూడా సరైన వసతులు లేక డాక్టర్లు కూడా ప్రైవేటు మరి ఆసుపత్రిలో పెట్టుకొని అక్కడ కొద్దిగా డ్యూటీ ఇక్కడ కొద్దిగా డ్యూటీ చేసుకుంటా సరైన వైద్యాన్ని అందించలేకపోతున్నారు. విద్య పైన వైద్యం పైన పూర్తిగా ప్రభుత్వాన్ని మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లాలని కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరుతున్నది. అదేవిధంగా మరి గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలే మీరు ఇప్పటి వరకు వేసిండ్రు మరి ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు వేయాలి. లక్షల మంది యువకులు మరి అదేవిధంగా లక్షల మంది యువకులు ఇప్పుడు కోచింగ్ సెంటర్లో పోయి కోచింగ్లో మరి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా ఉద్యోగాలు వేస్తారని ఆశ కొద్దీ చూస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నది. మంత్రులకు కూడా చెప్తున్నాం మేము. ఇక్కడ బీసీ సంక్షేమ మంత్రి మరి ఉన్నారు, వారికి కూడా మేము గట్టిగా చెప్తున్నాము. బీసీల్లో మొన్నటికి మొన్న బీసీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం వల్ల బీసీలకు వచ్చినటువంటి ఉద్యోగాలు మరి ఓసీలు ఎత్తుకెళ్ళడం జరిగింది. మరి అందులో భాగంగా ఈసారి బీసీలకు ఎక్కువ శాతం ఉద్యోగాలు కేటాయించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి మరి ఒక 50,000 ఉద్యోగాలు ఏకకాలంలో వేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి పిల్లలు లక్షల వేల మంది ఇప్పటికీ ఇంకా కోచింగ్ సెంటర్లో మరి చదువుకుంటా వారికి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలు కేటాయించినప్పుడే ఈ ప్రభుత్వము మరి ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని నెక్స్ట్ టైం కూడా మేము గెలిపించుకోవడానికి మీరు ముందుకొస్తాం. కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాము. ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలు వేసి మరి మా పిల్లలను ఆదుకోవాలని వరంగల్ పక్షాన మేము గట్టిగా కూడా చెప్పడం జరుగుతుంది. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత.